హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురవి వ్లాగ్స్ 143. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఇది సండే వ్లాగ్ ఫ్రెండ్స్. మేము ప్రార్థన నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక కాల్ అయితే వచ్చేసింది. మన లైవ్కి వచ్చే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు నా కోసం లంచ్ ప్రిపేర్ చేసేసి కాల్ చేశారనమాట. అక్క నీకోసం బిర్యానీ చేసి పెట్టాను, రండి అక్క మా ఇంటికి అని చెప్పేసి తను కాల్ చేసింది ఫ్రెండ్స్. వెంటనే నేనైతే షాక్ అయిపోయాను. అయ్యో నిజంగానే ఇలా చేసి పెడతారా అని చెప్పేసి. వాళ్ళ మమ్మీ వాళ్ళైతే ఎన్ని రకాల ఐటమ్స్ చేసి పెట్టారో ఫ్రెండ్స్ ముందు వచ్చే వీడియోలో చూడండి. ఇప్పుడు ఇంకా నేను వచ్చిన తర్వాత మీకు ఇంట్రో ఇచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే నేను బయలుదేరాను. వాళ్ళు ఎలా ఆహ్వానించారు ఏంటనేది చూస్తాయండి ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అఫ్సానా హౌస్. సో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు, ఇష్టం లేదంట వాళ్ళకి చూడము. ఇక్కడ అఫ్సానా వాళ్ళ అమ్మమ్మ ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ బ్లెస్ చేయండి ఫ్యామిలీని కూడా. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, అభిమానం అనేది నాకు ఈ యూట్యూబ్ ద్వారా నాకు చాలా మంది పరిచయం అవుతా ఉన్నారు. చాలా మంది అభిమానాన్ని, వాళ్ళ ప్రేమను నాకు చూపిస్తూ ఉన్నారు. సో నాకు ఇట్లా వచ్చి తీసుకోవడం కంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఒకవేళ రాకనింటే వేరే లెవెల్ నుండు అఫ్సానాకు. కానీ నేను అఫ్సానాను మమ్మీని చూడాలనే వచ్చినా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చూడాలి, ఎందుకంటే ఫోన్ చేసావు కదా, మేము నిలబడుకొని ఉన్నాము, రాలేదు ఆటో రాలేదు. అదే అందుకని చెప్పేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చూస్తారు కదా ఫ్రెండ్స్, అమ్మమ్మ ఎంత మంచిగా మాట్లాడిందో. ఓకే ఫ్రెండ్స్, తీసుకొని వచ్చేటప్పుడు పిల్లలు స్నాక్స్ అంటుంటే వాళ్ళకి అక్కడ బిస్కెట్స్, చాక్లెట్స్, కుర్కురేస్ అవి కొనిపిస్తూ ఉన్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అండ్ దాల్చా అండ్ గోంగూర పచ్చడి అండ్ పెరుగు రైతా ఫ్రెండ్స్. అసలు ఎట్లుందంటే టేస్ట్ అమేజింగ్ ఫ్రెండ్స్, అసలు అమేజింగ్. నేనైతే రెస్టారెంట్లో తిన్న ఫీలింగే నాకైతే వచ్చేసింది. నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే. కానీ నాకు ఒక ఆశ ఉండేది ఫ్రెండ్స్, ముస్లిమ్స్ చేతి బిర్యానీ తినాలి అని చెప్పేసి 100కి 200%గా ఎదురు చూసేదాన్ని. సో నా ఆశ అయితే ఈ యూట్యూబ్ ద్వారా నెరవేరింది. అసలు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే ఫ్రెండ్స్, అబ్బా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళిన వెంటనే రమ్మ కూర్చుందిరమ్మ అని చెప్పేసి కూర్చోబెట్టుకొని మాట్లాడారు. మంచిగా చేస్తున్నావు నువ్వు రీల్స్, మంచిగా ఇలాగే చేయి నాన్న, మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తాంలే అని చెప్పేసి అక్క వాళ్ళు. పాప అడిగిన వెంటనే వాళ్ళు వస్తారో రారు అంటే కన్ఫామ్ లేదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు మేము ఊరికే క్యాజువల్గా ఎవరైనా అంటారు, ఓకే అయితే నేను వస్తాను, నాకు బిర్యానీ పెట్టు, ఇది అదని మనం క్యాజువల్గా అంటాం. నాకు పార్టీ ఇవ్వు, నాకు బిర్యానీ పెట్టు, నాకు చాక్లెట్స్ ఇవ్వు, నాకు బిస్కెట్స్ ఇవ్వు అని కామన్గా ఎవరైనా అనుకునే వాళ్ళమే. సో అలాగే అఫ్సానా అంటుంది అనుకున్నాను. కానీ తన డాటర్ డెసిషన్కి వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ ఇచ్చేసి తను మేము వస్తామో రానో కన్ఫ్యూజన్లో ఉండి కూడా వాళ్ళంత మంచిగా బిర్యానీ, దాల్చా ఇట్లా అన్ని రకాలు చేశారు కదా. హ్యాట్స్ ఆఫ్ అక్క మీకు. పాప ఇష్టాన్ని మీరు కాదనకుండా, తనని బాధ పెట్టకుండా, తన హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తారు అని అయితే నాకు అర్థమైపోయింది. మీరిద్దరు పిల్లల్ని అంత మంచిగా చూసుకుంటారు, అంత ప్రియారిటీ ఇస్తారు పిల్లలకి అని అయితే నాకు చాలా చాలా అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు అయితే నేను కనుక్కోలేకపోయాను. అమ్మమ్మ ఐ లవ్ యూ అమ్మమ్మ, ఐ మిస్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అయితే చాలా మంచిగా మాట్లాడావు. సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పావు. థ్యాంక్ యూ. నా కోరిక మేరకు నువ్వు అది కూడా చేసావు. సో మీరు పిల్లల్ని ఇంత మంచిగా చూసుకుంటూ పాప ఇష్టానికే మీరు ఏమంటారు ఏదో స్టిక్ అని పోయి చేశారు చూడు. హ్యాట్స్ ఆఫ్ అక్క మీకు. పీరావల్లి అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్కి, మీ సపోర్ట్కి, మీరు ఇస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. పాప నాకు చెప్పాను, మీరు లైవ్కి వచ్చారు కదా నా లైవ్కి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలా లైవ్కి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు. సో నా వీడియోస్ మీరు కూడా చూస్తున్నారు, బాగున్నాయని చెప్పారంట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక చెల్లిగా నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంటుంది అన్నయ్య. ఓకేనా అన్నయ్య? బిర్యానీ అయితే ఆసమ్గా చేసింది అన్నయ్య. అయితే ఫుల్ ఫిదా అయిపోయాను, ఫుల్ ఫ్యాన్ కూడా అయిపోయాను ఈ అక్క చేతి బిర్యానీకి. సో వీలైతే అక్క నీ దగ్గరికి వచ్చి నేను బిర్యానీ అయితే నేర్పించుకుంటాను. నా ఫేస్లో ఫీలింగ్స్ చూస్తున్నారు కదా, ఎంత మంచిగా నచ్చిందో నాకైతే బిర్యానీ. మా పిల్లలు ఇద్దరు కూడా తింటారు చూడండి. వాళ్ళు కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే ఏమని చెప్తారో మీరే చూసేయండి అక్క, అంత మంచిగా చెప్తారు చూడండి. చెప్తుంది చూడు, మా పెద్ద పాప అయితే చెప్పేస్తుంది సూపర్. నేను అడగను కూడా అడగలేదు అక్క, అసలు తనే చెప్పేస్తుంది అక్కడ సూపర్ అయితే బిర్యానీ అని చెప్పేసి. మా అయ్యాన్ గడైతే ఇంకా ఫస్ట్ నేను తినాలా
ఇంక ఏం వీడియో మళ్ళీ పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ నేను తిన్న తర్వాతనే ఇవ్వాలి వాళ్ళకు రివ్యూ అని చెప్పేసి వాడు ఇంట్రెస్ట్గా కలుపుకుంటూ తింటూ ఉన్నాడు అనమాట. వాడు నేను అక్కడ చెప్తున్నాను, అరే మళ్ళీ ఎందుకు ఒక ముద్ద పెట్టుకున్నావు కదా, అఫ్సానా అక్క సూపర్ ఉందని చెప్పురా నాన్న అని అంటే వాడు చెప్తున్నాడు అఫ్సానా అక్క సూపర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు గైస్ తెలుసా, ఒక్కొక్కరు ఒక్కొక్క వంట. అంటే అఫ్సానా వాళ్ళ మమ్మీ బిర్యానీ చేసిందంట, పెరుగు చట్నీ అమ్మ చేసిందంట, తర్వాత దాల్చా కన్ఫ్యూజ్గా ఉందక్క నాకు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు కనుక్కుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ చేసి పంపించినందుకు. ఏం మాట్లాడాలనో అర్థమవుతలేదు. కొంతమంది ఏమో ఇట్లా చూసారు కదా గైస్, వాళ్ళ అభిమానం అలాంటిది. నువ్వు మంచిగా చేస్తున్నావు, నువ్వు చెయ్యి అని చెప్తారు. కొంతమంది మనకు అవసరమా యూట్యూబ్, రెండూ మంచివే, కానీ మంచో చెడో ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం బయట ఎంత తిట్టుకుంటుంటామో, అబ్బా ఇట్లా చేయాలన్నా, ఈ సీన్ ఇట్లా చేయాలా అని చెప్పేసి, కానీ వాళ్ళు రియల్గా కనపడితే ఒక సెల్ఫీ ప్లీజ్, ఒక ఫోటో ప్లీజ్ అని చెప్పేసి ఎంట పడుతూ ఉంటాము. సో మనం ఇక్కడ వచ్చేసి అట్లాంటివి ఏం చేస్తూలేము, మంచిగా మనకున్న బ్లాగ్స్ని మనకున్న టాలెంట్ని దీనిలో చూపించుకుంటున్నాం. బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. 100 మంది మనుషులు ఉంటే 100 మంది ఒకేలాగా మాట్లాడాలి అనే రూల్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళటివి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయాలి. మంచి మాటల్ని మాత్రం ఈ చెవిలో ఇక్కడ ప్రతి చోట మనం నాటుకుపోయి ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకోవాలి. అదే నేనైతే నేర్చుకునేది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే నాకు కూడా బిర్యానీ చేయడం నేర్పిస్తామని అయితే కోరుకుంటున్నాను అక్క. ఈ వీడియో చూస్తే నాకు వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయు, లేకుంటే కాల్ అయినా చేయు అఫ్సానా అండ్ మమ్మీ. అక్క కాల్ చేయక్క, నాకు బిర్యానీ నేర్పిస్తావు అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా. ఓకే అక్క, బాయ్ అక్క. అన్నదాత సుఖీ భవ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తామని లైక్ చేయండి, షేర్ చేయండి.